అనకాపల్లి జిల్లా రాజానగరం జెడ్పీ హైస్కూల్లో విషాదం. కాంక్రీట్ లిఫ్ట్ బకెట్ మీద పడి ఉపాధ్యాయురాలు మృతి చెందింది. పాఠశాల ఆవరణలో స్టేజ్పై స్లాబ్ వేస్తుండగా ఘటన జరిగింది. మృతురాలు జ్యోత్స్నాబాయిగా గుర్తించారు. మృతురాలిది కాకినాడ జిల్లా తుని. రాజానగరం హైస్కూల్కు బదిలీ అయి 3 సంవత్సరాలవుతోంది. మృతదేహాన్ని తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, కొంత అజాగ్రత్తగా ఏమన్నా ఉన్నారా నిర్మాణం జరిగే టైంలో? ఒక్కసారిగా ఈ బకెట్ మీద పడిందని చెప్తున్నారు, వివరాలేంటి? ముందు అనకాపల్లి జిల్లా పాయికినేపేట నియోజకవర్గం రాజానగరం గ్రామంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ స్కూల్లో స్టేజ్ మీద ఒక స్లాబ్ నిర్మిస్తున్నారు. అదే సమయంలో స్కూల్ కి వెళ్తున్న టీచర్ మీద లిఫ్ట్ పడి ఉపాధ్యాయురాలు మరణించిన సంఘటన రాజానగరంలో చోటు చేసుకుంది. అయితే ఉదయం 10 గంటల సమయంలో స్కూల్ స్టార్ట్ అయిన సమయంలో అక్కడ ఆ పనులు జరుగుతున్నాయి. అదే మార్గం గుండా టీచర్ వెళ్తున్నారు. అయితే ఏదైతే కాంక్రీట్ ఉందో స్లాబ్ వేసేందుకు ఆ స్లాబ్ కు కాంక్రీట్ తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ బకెట్ టీచర్ మీద పడడంతో ఆమె మరణించారు. ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నప్పటికీ కూడా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే జరిగిన సంఘటన మీద పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆ స్కూల్లో పాటు ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నది. ఎంతో మంచి టీచర్ అని, ఆమె స్కూల్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలందరితో ఎంతో చనువుగా అలాగే సొంత పిల్లలుగా చూసుకునే మనస్తత్వం ఆవిది. అటువంటి టీచర్స్ మరణించుకోవడాన్ని విద్యార్థులు గాని లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు గాని జీర్ణించలేని పరిస్థితి అయితే నెలకొన్నది. రైట్ స్వామినాయుడు, థ్యాంక్ యూ.